హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు హెచ్ఎం టీవీ. దిస్ ఇస్ మోనిషా. జ్ఞాన్ సాగర్ దర్శకత్వంలో రూపొందిన సినిమా సెహరీ. సో ఈ మూవీ ఎల్లుండు అంటే February 11th గ్రాండ్ రిలీజ్ కాబోతుంది. ఈ మూవీ గురించి మనతో మాట్లాడడానికి ది బ్యూటిఫుల్ సిమ్రాన్ అలాగే ది హ్యాండ్సమ్ హర్ష్ మనతో పాటు ఉన్నారు. వాళ్ళు అడిగి సినిమా గురించి మరిన్ని విషయాలు తెలుసుకుందాం వాళ్ళ మాటలోనే. హాయ్. హలో. హాయ్ మోనిషా, హౌ ఆర్ యు? చాలా బాగున్నాను. వి ఆర్ నైబర్స్ యాక్చువల్లీ. అవును చెప్పారు. ఎలా అనిపిస్తుంది ఎల్లుండి అంటే Feb 11th రిలీజ్ కాబోతుంది మూవీ. సో బజ్ అయితే ట్రైలర్ బాలయ్య గారు చేసినప్పటి నుంచి ఫుల్ ట్రెండింగ్ లో ఉంది. సో ఫైనల్లీ ఎలా అనిపిస్తుంది? సూపర్ 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 ఎక్సైటెడ్ అండి. అండ్ ఇవాళ మేము ఒక చిన్న స్క్రీనింగ్ చేసాం మన ఇన్ఫ్లుయెన్సర్స్కి అండ్ దే జస్ట్ వాచ్ ద ఫిల్మ్ అండ్ అమేజింగ్ రెస్పాన్స్ వచ్చింది. నేను ఐమ్ టెల్లింగ్ యూ ఎల్లుండి కోసం ఐ కెనాట్ వెయిట్. ఎప్పుడెప్పుడు జనాలు వస్తారు, ఎప్పుడెప్పుడు సినిమా చూస్తారనే ఎక్సైట్మెంట్ ఉంది. అండ్ ఇవాళ సిమ్రన్ పాపం గంట క్రితం సినిమా చూసింది, హ్యాపీ టీయర్స్ వచ్చేసాయి అక్కడ. చాలా చాలా మంచి ఉంది సినిమా. నేను ఫస్ట్ టైం చూసాను ఈ రోజు. ఎంత కాన్ఫిడెంట్ ఉన్నారు అందరూ, అందుకంటే కాంటెంట్ చాలా మంచిది. అండ్ 11th Feb కి ఐఎమ్ వెరీ ఎక్సైటెడ్ ఆడియన్సెస్ రెస్పాన్స్ చూడండి. ఆ హ్యాపీనెస్ మీ ఫేస్ లో కనిపిస్తుంది. సో మన మూవీ స్టార్టింగ్ నుంచి వద్దాం ఒకసారి. ఎలా ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ మొదలైంది, అసలు మీది చాలా మీ కష్టం చాలా ఉందని కూడా మాకు తెలిసింది. ఫస్ట్ మూవీ గురించి మాట్లాడదాం. మూవీ ఎక్కడ స్టార్ట్ అయింది అసలు? సో బేసిక్గా చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను ఇంతకుముందు షార్ట్ ఫిల్మ్స్ చేసేటోడిని, చిన్న చిన్న యాడ్స్ చేసేటోడిని, చాలా సినిమాలకు ఆడిషన్స్ ఇచ్చేటోడిని. సో అవన్నీ వర్కౌట్ కావట్లేదు. సో మా ఫ్రెండ్ ఏమన్నాడంటే, అరే నువ్వు ఎవరి మీద డిపెండ్ కాకు, యూ క్రియేట్ యువర్ ఓన్ ఆపర్చునిటీ అండ్ ఈ ఫీల్డ్లో మనం ఎవరి మీద డిపెండ్ అవ్వలేం. సో అదిలే కరెక్టే. సో లెట్స్ రైట్ అవర్ ఓన్ స్టోరీ, చూద్దాం ఎవడు తీస్తాడో తర్వాత చూద్దాం, ఫస్ట్ అయితే రాద్దాం అని చెప్పి 1 year రాశాను. అండ్ సినిమా రాస్తున్నప్పుడు నాకు సడన్గా మై ఫ్రెండ్ హూ హ్యాపెన్స్ టు బి ద ప్రొడ్యూసర్ ఆఫ్ ద ఫిల్మ్, సో ఆయన నేను సేమ్ ఒకే స్కూల్లో చదువుకున్నాం, కలిసి క్రికెట్ ఆడాం. అండ్ ఇవాళ నాతో సినిమా తీశాడు. సో మనోడు యూకే నుంచి కాల్ చేశాడు. ఐ స్టిల్ రిమెంబర్ ఇట్ వాస్ 1:30 at night. నేను ఇక్కడ రూమ్లో కూర్చొని నేను ఇలా కథ రాసుకున్నప్పుడు నాకు కాల్ చేసి, అరే మా నేను హైదరాబాద్ వచ్చి సినిమా తీద్దాం అనుకుంటున్నారా, ఏమంటావు అంటాడు. వాట్ వావ్, దేవుడు పంపించాడు, నువ్వు వచ్చారా ఫస్ట్ అని చెప్పా. అండ్ హీ కేమ్ అండ్ సెహరీ హ్యాపెండ్ లైక్ దట్. అండ్ ఇట్ అంటే మనది లోపల బలంగా ఉంటే మనం చెయ్యాలనేది ఖచ్చితంగా ఇట్స్ హ్యాపెన్స్, గో విత్ ద ఫ్లో అన్నట్టు అన్ని కలిసి వస్తాయి అట్లా కదా. సో సిమ్రన్ మీరు ఎలా జాయిన్ అయ్యారు? నాకు ఒక కాల్ వచ్చింది యాక్చువల్లీ, మా ప్రొడ్యూసర్ గారు నాకు కాల్ చేశారు. అండ్ అప్పుడు నా దగ్గర నిజంగా డేట్స్ లేవు, సో నేను నరేషన్ కూడా తీసుకోలేదు. నేను చాలా హట్ అయ్యా. అవును, నేను చెప్పాను నా దగ్గర నిజంగా డేట్స్ లేవు, సో నేను టీమ్ది టైం కూడా వేస్ట్ చేయను, నేను ఐ కాంట్ డూ దిస్ మూవీ అని. కానీ 1 month తర్వాత ఐ డోంట్ నో వై హర్ష్ ట్రైడ్ అగైన్ అండ్ కాల్ వచ్చింది. అవును. అండ్ అప్పుడు కొంచెం ఫ్రీ అయ్యాను. సో ఐ సెడ్ yes, నరేషన్ తీసుకుంటాను. అండ్ హర్ష్ ఓన్లీ గేవ్ మీ ద నరేషన్ అండి. అండ్ వెంటనే నేను yes చెప్పేశాను, ఎందుకంటే కథ చాలా బాగుంది అండ్ నాకు చాలా చాలా నచ్చింది. సో yes, అలా స్టార్ట్ అయింది నా జర్నీ. సో అసలు బాలయ్య గారితో ఓపెన్ చేయించాలన్న ఆ థాట్ ఎలా వచ్చిందండి? చాలా క్రేజీ థాట్ కదా. చాలా మనం చూడలేదు, ఫస్ట్ టైం అనుకుంటా. అప్పటి నుంచే ఫుల్ ట్రెండింగ్. తర్వాత సాంగ్ 1 by 1 అన్ని సాంగ్స్ కూడా. సో అది ఆ ఐడియా ఎట్లా వచ్చింది అసలు మీకు? సో బేసిక్గా అది మా ప్రొడ్యూసర్ ఐడియా అంది. అంటే నోబడీ కెన్ ప్లాన్ అలాంటి ఈవెంట్. అలా అది ఎలా వెళ్ళిందో మీ అందరికీ తెలిసిన విషయమే. అది ఎవడు ప్లాన్ చేయలేడు, అది జస్ట్ అయిపోయింది అంతే అలా. సో సరే ఒకసారి ట్రై చేద్దాము. ఒరే బాలయ్య బాబు వస్తారా, నేను ఎవడు రాజులు ఆయన వస్తారా అనుకున్నా. బట్ హీ వాజ్ సో స్వీట్ అండి. నేను మా ప్రొడ్యూసర్ వెళ్ళి కలిసాం అండ్ సచ్ అ స్వీట్ హార్ట్ ఆయన. అండ్ ద వే హీ రిసీవ్డ్ అస్ అండ్ అడిగిన వెంటనే yes ఐఎమ్ కమింగ్ అన్నారు. అండ్ హీ కేమ్. అండ్ ఆ టైంలో నాకేం అర్థం కావట్లేదు, రే నా ఫస్ట్ సినిమాకి పోస్టర్ లాంచ్కి బాలయ్య బాబు వచ్చారు అండ్ వాట్ జస్ట్ హ్యాపెండ్ అనే ఒక డైలమాలో ఉండే. సో రియలీ నిజం చెప్తాను, బాలయ్య బాబు గారు ఆ రోజు రావటం వల్ల మా సినిమాకి ఒక స్టేజ్ అనేది సెట్ అయిందండి. సో సెహరీ అనేది అందరి మైండ్ లో, అందరి నోట్లో ఉండిపోయింది అట్లా ఆ సాంగ్ తో కూడా సెహరీ అనే వర్డ్. సో మీ క్యారెక్టర్ ఎలా ఉండిపోతుంది? ట్రైలర్ లో చూస్తుంటే నాటి మంచి బాగుంది మీ క్యారెక్టర్ చూడడానికి. ట్రైలర్ లో ఎలా ఉండిపోతుంది సినిమాలో? నాటి అలా ఏం లేదండి. అమూల్య అంటే నా క్యారెక్టర్ పేరు అమూల్య. నేను ఒక ఫ్యాషన్ డిజైనర్ని ఫిల్మ్లో. చాలా అంబిషియస్, చాలా గోల్స్ ఉన్నాయి, చాలా కామ్, కంపోజ్డ్, రెస్పాన్సిబుల్, మెచ్యూర్ క్యారెక్టర్ నాది. అండ్ కాంట్రాస్ట్లో
వరుణ్ నేను పెద్ద పెచ్చన కొడుకు బోగ్గాడు ఎదవ ఇమ్మెచ్యూర్ అలాంటి ఇమ్మెచ్యూర్ గా అలాంటి ఇద్దరం కాంట్రాస్టింగ్ పర్సనాలిటీస్ అండ్ దాని మీద తను పెళ్లి కూతురు వాళ్ళ అక్క అసలు ఎలా హౌ ఇస్ ఇట్ పాసిబుల్ అనేదే మీరు ఫిబ్రవరి థియేటర్ లో చూడాలి. ట్రైలర్ లో చూస్తే కూడా అనిపించింది పెళ్లి కూతురు అక్కేంటి నాలుగేళ్ళు పెద్దదా. ఓకే అది మాకు చూసిన తర్వాత మాకు ఓపెన్ అవుతుంది అనమాట సీక్రెట్ ఏంటనేది. సో మీరు స్టోరీ రాయడం దగ్గర నుంచి వస్తే ఎలా వచ్చిందంటే మీ స్టార్టింగ్ కష్టం చాలా ఉంది, ఎందుకంటే చాలా మేమ్స్లో చూసాను నేను నిన్న చాలా మేమ్స్లో చూసాను. ఓకే హర్ష్ కనుమిల్లి ఓకే ఇట్లా స్టార్ట్ అయింది కెరీర్, చాలా కష్టపడి ఎన్నో ఆడిషన్స్ ఇచ్చి ఇక్కడి వరకు వచ్చి సో సినిమా తీశారు, ఫైనల్లీ రిలీజ్ అవుతుందని. సో మీ జర్నీ గురించి చెప్పండి ఒకసారి మా కోసం. ఎలా అంటే మీరు ఎప్పుడు స్టార్ట్ చేశారు? సో బేసిక్గా నేను చిన్నప్పుడు ఒక సినిమా తక్కర దొంగ అనే సినిమా చూసి ఒరే నేను చిన్నప్పుడు యాక్టర్ కూడా నేను హీరో అవుతా అనుకున్నా. బట్ యాజ్ అ కిడ్ వైల్ గ్రోయింగ్ ఐ యూస్ టు ప్లే క్రికెట్. చాలా మందికి తెలియని విషయం ఏంటంటే నేను అండర్ 14 స్టేట్ ఆడాను క్రికెట్. సో అది క్రికెట్ మానేసి అండ్ నాకు కమర్షియల్ ఎంటర్టైనర్స్ అంటే చాలా ఇష్టం అండి, లైక్ మస్కా, రెడీ అలాంటి సినిమాలు అనేవి నాకు చాలా ఇష్టం. సో దట్ రియల్లీ ఇన్స్పైర్డ్ మీ అండ్ లోపల కోరిక అనేది చాలా గట్టిగా ఉండేదేమో నాది. ఐ డోంట్ నో బట్ అలా క్రికెట్ ఆపేసి షార్ట్ ఫిల్మ్స్ చేస్తూ అండ్ ఐ డన్ గుడ్ షార్ట్ ఫిల్మ్స్ అండి. షార్ట్ ఫిల్మ్స్ కూడా చాలా పక్కాగా మీరు చూస్తే చాలా బాగా తీసాం. అండ్ షార్ట్ ఫిల్మ్స్ చిన్న చిన్న యాడ్స్ ఆడిషన్స్ ఇచ్చుకుంటూ జస్ట్ ట్రైంగ్ టు అండర్స్టాండ్. ఆ ప్రాసెస్లో నేను చాలా 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 నేర్చుకున్నాను. సో ఐ హ్యావెంట్ నేను ఫార్మల్గా యాక్టింగ్ ఏం నేర్చుకోలేదండి. ఐ జస్ట్ డన్ షార్ట్ ఫిల్మ్స్ అండ్ ఇక్కడే నేను చాలా నేర్చుకున్నాను. అంతేనండి. సో అలా స్టార్ట్ అయింది నా జర్నీ అండ్ షార్ట్ ఫిల్మ్స్ యాడ్స్తో స్టార్ట్ అయింది. దాని తర్వాత వన్స్ ఐ స్టార్టెడ్ రైటింగ్ అండ్ దెన్ సెహరీ. అంటే బేసిక్ ఎవరు అంత ప్యాషన్ రైటింగ్ రాసుకుని తీయాలన్నది అయితే ఎవరికి ఉండేది, అంటే మీరు సినిమా మొత్తం రాయడం అంటే నాకు ఆప్షన్ లేదు కదండి. నాకు చెప్పుకోవాలి. అండ్ నాకు ఆ లైన్ కూడా ఎంత ఫన్నీ స్టోరీ అంటే నాకు ఆ లైన్ ఎలా దొరికిందంటే సరే రాద్దాం, ఏం రాద్దాం అసలు దేని మీద రాద్దాం ఎలా అనుకుంటే ఇలా 2-3 days ఇలా తలగొట్టుకునే టైంకి మా ఫ్రెండ్ ఒకడు హ్యావ్ అన్ ఎల్డర్ సిస్టర్, మీ అక్కకి ఫ్రెండ్స్ బాగుంటారా కలిపేయచ్చు కదరా అన్నాడు. అరే ఇదేదో బాగుందిరా, ఇదేదో బాగుంది, వీ కెన్ భలే ఆడుకోవచ్చు ఈ పాయింట్ మీద అని చెప్పేసి దట్స్ వేర్ ఐ జస్ట్ గాట్ ది ఐడియా. అండ్ ఎన్ని రోజులు పట్టింది మీకు స్టోరీ రాయడానికి? 1.5 years అండి. 1.5 years అండి. ఇక్కడ మీరు చూసి మన నేబర్స్ 1 year కష్టపడి స్టోరీ రాసి డైరెక్టర్ గారి గురించి మాట్లాడదాము. ఈ జర్నీ ఎట్లా ఉంది డైరెక్టర్తో? సో జ్ఞానసాగర్ ద్వారకా అండి మా డైరెక్టర్ పేరు, అండ్ ముద్దుగా మేము అందరు సాగర్ అని పిలుస్తాం. సో సాగర్ అనేది ఇట్స్ ఫస్ట్ ఫిల్మ్ అండి. ఆయన ఇంతకుముందు ఒక యాడ్ ఫిల్మ్ మేకర్. సో ఫస్ట్ టైం సాగర్ని కలిసినప్పుడు నాకు ఆ ఫీలింగ్ అనేది ఎస్ ఈ సినిమాలో చాలా ఫీలింగ్స్తో నమ్ముకుంటూ వెళ్ళిపోయాం. జనరలీ అవి వర్కౌట్ కావు, కానీ మా సినిమాకి అది వర్కౌట్ అయ్యింది. సో ఆ సాగర్ ద వే వి బాండెడ్ 90% ఆఫ్ అవర్ ఐడియాస్ అన్నీ మ్యాచ్ అయినాయి. సో హీఈస్ ద వన్ అనుకున్నాను. నిజం చెప్తున్నానండి, ఎంత బాగా తీసాడంటే సినిమా, నేను ఊహించుకున్న కథని ఇంటూ 50 times తీసాడు. ఒక బాలీవుడ్ A grade rom-com కి తక్కువేం కాదు సెహరీ. సో అంత బాగా